కోట్లు ఎందుకు పెట్టారు, ఎవరు వీళ్ళు అనే డౌట్ వచ్చింది ఫస్ట్. సినిమా చూసిన తర్వాత రజాకారులు అనే ఒక రాక్షసుడు వాళ్ళ నుంచి మన ప్రజల్ని ఎలా కాపాడారు, వాళ్ళకున్న కుల వివక్ష కావచ్చు, కుల పిచ్చి కావచ్చు, స్వార్థం కావచ్చు, దానితో వాళ్ళు చేసిన మారణ హోమాలు ఏంటి అనేది ఈ సినిమాలో క్లియర్గా చూడాలి. నేనైతే ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానంటే ఇలాంటి సినిమాలు ఎందుకు రావట్లేదు. వాడెవడో అరే వీడు గొప్పోడు, వీడు చెడ్డోడు అని చూపిస్తాడు, ఇంకొకడెవడో వచ్చి అమ్మాయిలు చీరలు లాగేది, ఇంకొకడు వెన్నుపోట్లు పెట్టేది, ఇలాంటి సినిమాలు చూపిస్తాడు. వాడి సినిమాలకి కోట్లు ఖర్చు పెట్టి భజనలు చేస్తారు మన జనాలు కూడా. ఇలాంటి సినిమా గురించి ఎక్కడ చర్చ జరగదే. ఇన్ని కోట్ల మంది ప్రజలు ప్రాణాలు వదిలేసి మనం ఇలా హ్యాపీగా తిరుగుతున్నామంటే వాళ్ళ కారణం, వాళ్ళ శవాల మీద కూడా తిరుగుతున్నామని అనుకోవచ్చు. ఇలాంటి జనాల గురించి మాట్లాడుకోవడం మానేసి ఆడెవడో ఎక్కడో మన తల తాకట్టు పెట్టి అప్పు తెస్తే ఆడి గురించి మాట్లాడాలి. వీడొచ్చి ఇక్కడ భజన చేస్తుంటే అబ్బా వీడు ఎంత బాగా మాట్లాడాడు వీడి గురించి మాట్లాడాలి. అసలు ఇలాంటి సినిమాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు జనాలు అనేది నాకు అర్థం కాదు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత మెయిన్గా నేను ముందు చెప్పాల్సింది, ఆమె ప్రౌడ్ టు బి ఏ ఇండియన్. ఈ గడ్డ మీద పుట్టినందుకు నిజంగా గర్వంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈ గడ్డ కొన్ని వందల మంది ప్రాణ త్యాగం వల్ల ఏర్పడింది అనేది నేను ప్రౌడ్గా చెప్పుకున్నాను. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు బతుకుంటే వాళ్ళకి కాళ్ళు మొక్కైనా దండం పెట్టేటువంటి అవకాశం లేదు మనకి. బట్ ఇంకొకటి, ఇందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే వ్యక్తి గురించి చూపించాను. పుస్తకాల్లో చదివేటప్పుడు నేను అనుకునేవాడిని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఈయనేమన్నా ఐరన్ తిన్నాడా లేకుంటే ఐరన్లా గట్టిగా ఉన్నాడా అనుకునేవాడిని. కానీ ఒక మాట ఇస్తే ఆ మాట మీద ఎంత గట్టిగా నిలబడ్డాడు. ఎంతో మంది వచ్చి ఎదురు నిలబడినా పర్లేదు నేను చూసుకుంటాననే ధైర్యం గల వ్యక్తి ఆయన అనే స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటే ఏంటి అని నేను అనుకున్నాను. ఎందుకని కోట్లు పెట్టి ఆయనకి అంత పెద్ద విగ్రహం కట్టారు అనేది అయితే నాకైతే క్లియర్గా తెలియదు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆ వ్యక్తి ఒకప్పుడు ఉండడం వల్లే ఈ హైదరాబాద్ అనే నగరం ఒక మహానగరం ఇన్ని నీలాంటి ఇన్ని కోట్ల మందికి, లక్షల మందికి ఉద్యోగ అవకాశం వచ్చింది. అసలు ఈ నేల మీద ఉన్నామంటే ఆయనే కారణం అనేది చూపించడం నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటి సినిమా చూసినందుకు నిజంగా అనసూయ క్యారెక్టర్ ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు అనిపించింది. ఇందులో చేసిన యాక్టర్స్ చాకలి ఐనమ్మ క్యారెక్టర్ చేసిన మన ఇంద్రజ గారు, ఇంకొకటి బతుకమ్మ క్యారెక్టర్లో ఒక మన అనసూయ గారు చేశారు. వీళ్ళందరూ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ని గుర్తు చేస్తాయి. చాకలి ఐనమ్మ అనే ఒక ఆడపడుచు ఎంత పోరాడింది. ఈ రజకారులు కావచ్చు, దాష్టికం చేసే కొందరు వీళ్ళు ఏదో అంటారన్న మందుపోట్లు కావచ్చు, వీళ్ళందరి నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ గొంతుని ఎలా రైజ్ చేశారు అనేది చాలా చాలా బాగా చూపించారు. ఇందులో వచ్చే ఒక్కొక్క ఎమోషనల్ మ్యూజిక్ అయితే మనసుని హత్తుకుంటుందన్న అనిపిస్తుంది. అరే ఇంత కష్టపడ్డారా వీళ్ళు, మనమేం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం మనం ఏసీ రూముల్లో కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద మాటలు మనం అదే ఆ టైంలో కష్టపడి అంటే ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్స్ వల్లే మనం ఇలా ఉన్నాం. కనీసం వాళ్ళు అంతెందుకన్నా ఈరోజు ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక ఉన్నికృష్ణ అనే ఒక ఆర్మీ సోల్జర్ పుట్టినరోజు ఏ ఒక్కడికి తెలియదు, ఏ ఒక్కడు స్టేటస్ పెట్టాడు. అదే బట్టలు దించుకొని డ్యాన్స్లు వేసే హీరోయిన్ ఫోటోలు అవైతే స్టేటస్లు పెట్టి భజన చేస్తారు. అలాంటి మూర్ఖుల మధ్య బతుకుతున్నాం.